హలో అండి. ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించి కావాల్సినవి ఏ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్‌కి అన్నది క్లియర్‌గా మీకు చెప్దామని వీడియో చేశాను. ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్స్ అనేవి కన్ఫర్మ్‌గా మీ దగ్గర ఉండాలండి. వీటిలో ఏది లేకపోయినా కానీ మిమ్మల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. సో, అందుకనేసి ఇవి మాత్రం ముందుగా మీ దగ్గర పెట్టుకోవడం మంచిదండి. మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత వెరిఫికేషన్ టైం కూడా చాలా తక్కువగా ఇస్తారు. న్యూస్‌లో చెప్తున్నారు కదా! మనకి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. కొత్త టీచర్స్ స్కూల్స్‌లో ఉంటారని కూడా చెప్తున్నారు. సో, అందుకనేసి మీరు ముందుగా ఇవన్నీ కన్ఫర్మ్‌గా మీ దగ్గర పెట్టుకోండి. రిమైనింగ్ అప్పుడు ఏమైనా యాడ్ అయితే అప్పుడు చూద్దాం. ముందు మాత్రం నేను చెప్పే ఈ 15 ఉన్నాయండి. 15 మీ దగ్గర పెట్టుకోవాలి. ఇందులో కూడా కొన్ని మాత్రమే కొంతమందికి సంబంధించినవి. మిగిలినవైతే అందరికీ ఉండాలండి. సో, అందుకనేసి ఈ వీడియో చేశాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి క్లియర్‌గా మీరు ఈ సర్టిఫికేట్స్ ఉన్నాయో లేదో చూసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా కింద కమెంట్ చేయండి. లేదంటే టెలిగ్రామ్ ఐడీకి డైరెక్ట్‌గా మెసేజ్ చేస్తే నేను రెస్పాండ్ అవుతున్నాను. ఇక మనం చూసినట్లయితే ముందుగా 10th క్లాస్ సర్టిఫికేట్ అండి. సో, ఇదొచ్చేసి ఎస్ఎస్‌సి మెమో అనమాట. ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. ఇదొచ్చేసి డీఈడీ వాళ్ళకి అలాగే బీఈడీ వాళ్ళకి కూడా అండి. నేను చెప్పే ప్రతి సర్టిఫికేట్ ఉండాలి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే 7 ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్స్ అండి. అవి స్కూల్ సర్టిఫికేట్స్ అనమాట. మీరు ఒక 7 సంవత్సరాలు అన్నది మీరు ఏ స్కూల్‌లో అంటే ఏ డిస్ట్రిక్ట్‌లో మీరున్నారు, ఏ డిస్ట్రిక్ట్‌కి మీరు లోకల్ అవుతారని తెలుసుకోవడం కోసం ఈ స్టడీ సర్టిఫికేట్ అనమాట. ఒకవేళ మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్ లేదండి, అప్పుడు ఏం చేయాలి అనుకుంటే అంటే లేదంటే మీ స్కూల్స్ పడిపోయి ఉండొచ్చు. లేకపోతే ఏదైనా ఆ స్కూల్స్ ఇప్పుడు రికగ్నిషన్ కాకుండా కూడా ఉండొచ్చు కదా! సో, అందుకని కొంతమంది దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ ఉండవు. ఒకవేళ మీ స్కూల్ అన్నది ఇప్పుడు ప్రెజెంట్ లేకపోయినట్లయితే, అది ఆల్రెడీ రికగ్నిషన్ అయినట్లయితే, ఆ స్కూల్‌కి సంబంధించినవన్నీ ఎవిడెన్సెస్ అండ్ డాక్యుమెంట్స్ అనేసి వేరే స్కూల్స్‌కి గవర్నమెంట్ స్కూల్స్‌కి సబ్మిట్ చేస్తారు. అది మీరు కనుక్కోవచ్చండి వెళ్ళి. లేకపోతే ఎంఈఓ ఆఫీస్ ఉంటుంది మీ డిస్ట్రిక్ట్‌కి. సో, అక్కడికెళ్ళని తెలుసుకోవచ్చు. సో, అది కూడా మీకు కుదరలేదు, లేకపోతే అంత ప్రాసెస్ మీరు చేయలేరు. సో, అప్పుడేం చేయాలంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉంటుందండి. అది తీసుకోవాలి. ఆల్రెడీ నేను చెప్పాను రెసిడెన్సీ సర్టిఫికేట్ కోసం. సో, రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా 7 ఇయర్స్ ఉండాలండి. సో, ఆ 7 ఇయర్స్ అనేది ఎలా ఫిల్ చేయాలన్నో కూడా ఇక్కడ నేను ఫామ్‌లో చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. ఈ ఫామ్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్‌లో ఉంటుంది. కింద నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను టెలిగ్రామ్ ఛానల్‌ది. అక్కడికి వెళ్ళినట్లయితే డైరెక్ట్‌గా మీకు అక్కడ పీడిఎఫ్ కనిపిస్తుంది రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేసి. సో, మీరు అది డౌన్లోడ్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుందండి. సో, ఇక్కడ చూసినట్లయితే మీరు ముందుగా మీ పేరండి. సో, మీ పేరు రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ అందరూ అడిగే డౌట్ ఏంటంటే మ్యారేజ్ అయిన లేడీస్ ఉంటారు కదా! వాళ్ళు హస్బెండ్ పేరు రాయించుకోవాలా లేకపోతే ఇదని అడుగుతారు. మీ 10th క్లాస్ సర్టిఫికేట్‌లో ఏ పేరు ఉంది, మీ సర్టిఫికేట్‌లో మొన్న మీరు డిఎస్సిలో రాసినప్పుడు ఏ పేరు ఉంది, ఇంటి పేరు అదే రాయాలండి. సో, 10th క్లాస్ మెమోలో మీకు ఎలా ఉంది నేము అదే రాయాలన్నమాట. సో, ఇక్కడ మీ పేరు రాస్తారండి. నెక్స్ట్ డాటర్ ఆఫ్ అని రాసేసి మీ మీ నాన్నగారి పేరు రాస్తారు. రాసిన తర్వాత ఇక్కడ మీరు 10th క్లాస్ ఏ ఇయర్ ఏ మంత్ ఎస్ఎస్సి. సో, ఎస్ఎస్సికి సంబంధించి ఏ ఇయర్ ఏ మంత్ రాస్తారనమాట. అది అయిపోయిన తర్వాత మంత్ కూడా రాయాలండి. నెక్స్ట్ కింద చూసినట్లయితే ఇక్కడ సీరియల్ నెంబర్ అని ఉంది. ఇక్కడ విలేజ్, నెక్స్ట్ మండలం, అలాగే డిస్టిక్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు అన్నీ ఒక డిస్టిక్‌లోకే రావాలి. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు లోకలా, నాన్ లోకలా అనడానికి రెసిడెన్సీ సర్టిఫికేట్. సో, కొంతమంది కన్‌ఫ్యూజ్ అయ్యి కొన్ని డిస్ట్రిక్ట్స్ అంటే 3 జిల్లాల్లో చదవని కొంతమంది ఒక 2 సంవత్సరాలు ఒక ప్లేస్‌లో, ఒక 2 సంవత్సరాలు ఒక ప్లేస్‌లో అలా ఉంటుంది. సో, అలా రాయకూడదండి. ఖచ్చితంగా మీ 10th క్లాస్ మెమోలో ఏముంది? సో, ఆ మెమో ప్రకారంగా అది ఏ డిస్ట్రిక్ట్‌లోకి వెళ్తుంది, మీరు అప్లై చేసినప్పుడు ఏ డిస్ట్రిక్ట్‌లో చేశారు అన్నది ఒకే డిస్ట్రిక్ట్ ఉండాలి. లేకపోతే మీరు అక్కడ ఎంఆర్ఓ గారు కూడా సంతకం పెట్టరండి. సో, వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారనమాట. సో, అందుకని ఇక్కడ మీరు విలేజ్ నేము, తర్వాత మండలం, డిస్ట్రిక్ట్ కూడా అన్నిటికీ ఒకటే రావాలి. సో, డిస్ట్రిక్ట్ నెక్స్ట్ పీరియడ్ అంటే మీరు ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్‌కు. ఎగ్జాంపుల్‌గా 4th క్లాస్ మీరండి. ఫస్ట్ 4th క్లాస్ తీసుకున్నట్లయితే మీరు ఇప్పుడు 2018లో చదివారు. సో, 2018 టు 19th పీరియడ్. సో, అలా రాయాలన్నమాట. స్టెప్ బై స్టెప్ ఒకటే రావాలి. లాస్ట్‌లో మీకు ఎస్ఎస్సి మెమోలో ఏదుంది, ఏ ఇయర్ ఉంది. ఎగ్జాంపుల్‌గా 2015 ఉంటే దాని పైకి వెళ్ళాలండి. అర్థమవుతుందండి మీకు? ఖచ్చితంగా 2015 అనేది 10th క్లాస్‌కే రావాలి. ఎందుకంటే మీ సర్టిఫికేట్‌లో ఏముందో అదే రావాలి. దానికి పైన మాత్రం దాని ముందున్న ఇయర్స్ అన్నీ వరుసగా రావాలన్నమాట. అర్థమైంది అనుకుంటున్నా క్లియర్‌గా. ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, లేదంటే కమెంట్ పెట్టండి. ఇక నెక్స్ట్ థర్డ్ చూసినట్లయితే ఇంటర్ సర్టిఫికేట్ అండి. సో, ఇంటర్ సర్టిఫికేట్ అనేది డీఎడ్ చదివిన వాళ్ళు, అంటే డైట్ చేసిన వాళ్ళు ఇంటర్ బేస్ మీద వెళ్ళి డీఎడ్ చేస్తారు కాబట్టి సో, ఇంటర్ సర్టిఫికేట్. అలా కాకుండా బీఈడీ వాళ్ళైతే డిగ్రీ సర్టిఫికేట్ తీసుకోవాలి. డిగ్రీ సర్టిఫికేట్ అంటే ఓడి అండి. సో, ప్రొఫెషనల్‌గా అది ఉంటుంది కదా! సో, అదనమాట. నెక్స్ట్ డిఈడి సర్టిఫికేట్. సో, మనం డిఎడ్‌లో చేస్తాంగా ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇస్తారుగా లాస్ట్‌లో 2 ఇయర్స్ కలిపి. సో, అదండి. అలాగే బీఈడీ వాళ్ళది బీఈడీ వాళ్ళకు.
నెక్స్ట్ చూసినట్లయితే డిఎడ్ మనకి స్టడీ సర్టిఫికేట్ కూడా ఇస్తారు అక్కడ అనమాట. మనం వెళ్ళిపోయినప్పుడు స్టడీ సర్టిఫికేట్ ఇస్తారు కదా, సో అది కూడా మీ దగ్గర ఉండాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేసరికి ఖచ్చితంగా 1 ఇయర్ లోపు ఉండేటట్టే చూసుకోవాలి, అప్డేటెడ్గా ఉండాలండి. ఆల్రెడీ మొన్న డిఎస్సికి అప్లై చేసినప్పుడు అందరి దగ్గర ఉంది. ఒకవేళ మీ దగ్గర లేకపోతే 1 ఇయర్ లోపు ఉన్నది తీసుకోండి. అలాగే మెయిన్లీ చూడాలంటే ఎస్సీ వాళ్ళకండి, అంటే ఎస్సీ వర్గీకరణ రీసెంట్గా జరిగింది కదా, సో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా రీసెంట్గా కంపల్సరీగా కొత్తది ఉండాలన్నమాట. ఒకవేళ తీయించుకున్నట్టయితే మీరు ఒకవేళ సచివాలయంకి వెళ్ళినట్లయితే ఒక 10 డేస్లో లేకపోతే ఒక 7 డేస్లోనో వీక్లోనే వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండి. ఇది వచ్చేసి ఓన్లీ ఓసీ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళకి మాత్రమే అనమాట. ఇది వచ్చి 1 ఇయర్ లోపు ఉండాలి, ఓసీ అనమాట. ఓన్లీ ఓసీ వాళ్ళకి ఇది, అందరికీ కాదు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే టెట్ మార్క్స్ అండి. టెట్ మార్క్స్ అంటే మన వెయిటేజీ కలిపాడు కదా, సో మీరు అప్పుడు వెయిటేజీ ఇచ్చిన మార్క్స్ది ఆల్రెడీ మీ నెంబర్ అవన్నీ వెబ్సైట్లో ఉంటే ఒకసారి చూడండి. లేకపోతే ఏదైనా యూట్యూబ్ ఛానల్లో, చాలా యూట్యూబ్ ఛానల్స్లో చెప్తున్నారు టెట్ మార్క్స్ మేము ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేసి. సో అలానే చూడండి. ఒకవేళ మీకు అది కూడా కన్ఫ్యూజన్గా ఉంటే డైరెక్ట్గా కమెంట్ పెట్టండి, నేనే వీడియో చేస్తాను దాని మీద కూడా. ఇక నెక్స్ట్ చూసినట్లయితే డిఎస్సి మార్క్స్ అండి. ఇది వచ్చి మనకు మొన్న వచ్చినది కదా నార్మలైజేషన్తో కలిపి స్కోర్ కార్డు, సో అదనమాట. అది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి ప్రింట్. ఇక నెక్స్ట్ డిఎస్సి అప్లికేషన్ అంటే మీరు అప్లై చేసినప్పుడు, మెగా డిఎస్సికి అప్లై చేసినప్పుడు మీకు అప్లికేషన్ ఇచ్చారు కదా మొన్న, సో అదనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే పీహెచ్ సర్టిఫికేట్ అనేది కొంతమందికి అంటే పీహెచ్ఈ క్యాండిడేట్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి మాత్రం ఒక సర్టిఫికేట్ అనమాట. ఇది అందరికీ కాదు. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ అండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా కొందరికే అనమాట, అందరికీ కాదు. వాళ్ళు ఉన్నవాళ్ళు, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే సర్టిఫికేట్ తీసుకుంటారు. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే అదర్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటారు కదా, అదే ఇప్పుడు చేస్తూ ఉంటారు సచివాలయ ఎంప్లాయీస్ లాగా చేస్తూ, ఇంకా అదర్ ఏదన్నా జాబ్స్ చేస్తుంటారు కదా గవర్నమెంట్ సెక్టర్కి సంబంధించి, వాళ్ళకి ఇప్పుడు డిఎస్సిలో జాబ్ వస్తే వాళ్ళు ఏం చేయాలంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని తెచ్చుకోవాలి. సో అందరికీ కాదు, ఇది కొంతమందికి మాత్రమే. ఇక నెక్స్ట్ చూసినట్లయితే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండి. సో ఫొటోస్ అనేవి ఒక 10 పెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఆధార్ కార్డు, ఇది అందరికి ఉండేదన్నమాట. ఆధార్ కార్డు అనేది కామన్ అనమాట. ఇవండి మెయిన్లీ, కొంతమందికి మాత్రం ఇవి ప్రత్యేకంగా ఉన్నాయి, నేను చెప్పాను క్లియర్గా. కానీ 7 ఇయర్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. మీరు లోకలా నాన్ లోకలా మీకు పోస్ట్ ఇవ్వాలా లేదా అన్నది రెసిడెన్సీ సర్టిఫికేట్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి క్లియర్గా మీరు, నేను పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని అది మీరు తీసుకున్న తర్వాత అదంతా ఫిల్ చేయండి. ఫిల్ చేసే విధానం కూడా నేను నీట్గా చెప్పాను. సో ఒకసారి వీడియో ముందుకెళ్ళి చూడండి. అది ఫిల్ చేసేసి మీ విఆర్ఓ దగ్గరికి వెళ్ళినట్లయితే విఆర్ఓ గారి తర్వాత సంతకం పెట్టేసిన తర్వాత ఆయన చూసాక నెక్స్ట్ మీకు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తుంది. సో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూడా సేమ్ ఆ పేపర్ మీద వాళ్ళు స్టాంప్ వేసి సిగ్నేచర్ పెడతారు. సో ఆ సిగ్నేచర్ పెట్టేది మీకు లైఫ్ లాంగ్ పనిచేస్తుందండి. ఈ ఎగ్జామ్కే కాదు, ఇంకా ఏ ఎగ్జామ్ అయినా. నెక్స్ట్ డిఎస్సి రాసిన వాడు ఇంకా అదర్ గ్రూప్ 2 లెవెల్కి వెళ్ళొచ్చు, గ్రూప్ 1 లెవెల్కి వెళ్ళొచ్చు, చెప్పలేం కాబట్టి. సో అప్పటికి కూడా మీకు ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇది తీసుకున్న తర్వాత ఒక 5-6 అనే కాపీస్ కూడా పెట్టుకోవడం ఇంకా మంచిదండి. ఇది లైఫ్ లాంగ్ పనిచేస్తుంది కాబట్టి అందరూ తీయించుకోవడానికి ప్రయత్నించండి. టెలిగ్రామ్ ఐడి మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, ఒకసారి చూడండి. ఇంకా మీకు ఏం డౌట్స్ ఉంటే కూడా అక్కడ నా ఐడికి మెసేజ్ పెట్టండి, నేను రెస్పాండ్ అవుతానండి. అలాగే ఇక కట్ ఆఫ్లు ఇవన్నీ అయితే మాత్రం ఎవరు చెప్పినా నమ్మొద్దండి. మెరిట్ లిస్ట్ వచ్చే వరకు తక్కువ మార్క్స్ వచ్చాయి అనేసి ఎవ్వరూ అంత టెన్షన్ పడొద్దండి. ఎందుకంటే లక్ ఉంటే ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుందండి. ఎందుకంటే లాస్ట్ డిఎస్సిల్లో చూసినట్లయితే ప్రీవియస్ డిఎస్సిల్లో తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా జాబ్ వచ్చిందంటే, ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళలో కొంతమందికి జాబ్ రాలేదంట. సో అందుకనేసి మీరు ఎటువంటి నెగిటివ్ థాట్స్ వద్దండి. గాడ్ గ్రేస్ ఉంటే జాబ్ వస్తుంది. ఇంకా పాజిటివ్ మైండ్తో ఉండండి. ఒకవేళ రాకపోయినా వేరే అదర్ ఏదన్నా చేసుకోవడానికి ఇన్కమ్ సోర్సెసే కదండి కావాల్సింది ఎవరికైనా సరే. సో ఇన్కమ్ సోర్సెస్ అనేవి చాలా విధంగా ఇప్పుడు నవ్య డేస్లో ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఈ సర్టిఫికేట్స్ విషయంలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు డైరెక్ట్ కమెంట్ లేకపోతే మెసేజ్ చేయడమో చేయండి. అలాగే కింద హైప్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి.